ఎక్కువసేపు నిలబడడం వ్యాయామంతో సమానమా? డాక్టర్లు ఏమంటున్నారు? మీరు రోజు వ్యాయామం చేయటం వల్ల కలిగే లాభాలు రోజంతా నిలబడి ఉండటం వల్ల కలుగుతాయట. నమ్మలేకపోతున్నారా? నిజమే. ఎక్కువసేపు నిలబడటం వర్కౌట్ తో సమాన ఫలితాలను అందిస్తుంటుందట. పూర్తి వివరాలు మీకోసం. ఆహారపు అలవాట్లతో పాటు ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. అయితే వ్యాయామం చేయటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి శక్తి పెరుగుతుంది. అలాగే కొవ్వు తగ్గుతుంది. కానీ ప్రతిరోజు వ్యాయామం చేయటం అందరికీ కుదరకపోవచ్చు. రోజు కొంత సమయాన్ని వర్కౌట్ కోసం కేటాయించి క్రమం తప్పకుండా చేసేవారు కూడా కొన్నిసార్లు సమయం లేకనో వీలు కాకుండా స్కిప్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వర్కౌట్ కి బదులుగా మీరు రోజంతా నిలబడి ఉంటే సరిపోతుందట. నమ్మలేకపోతున్నారా? మీరు రోజంతా నిలబడి ఉండటం మీరు చేసే వ్యాయామంతో సమానమైన ఫలితాలను కలిగిస్తుందట. ఎక్కువసేపు నిలబడి ఉండటం శరీరంలో కొవ్వు పెరిగిపోకుండా పోరాటంలో సహాయపడుతుందట. దీని ప్రకారం నిలబడి ఉండటం వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయట. ఒక వ్యక్తి నిమిషం పాటు నిలబడి ఉండటం వల్ల 0.15 క్యాలరీలను బర్న్ చేయగలుగుతాడు. దీంతో పాటు ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్ల కలిగే లాభాలేంటో చూసేద్దాం. రోజంతా కూర్చొని ఉండటం వల్ల అధిక బరువు పెరగడం సహా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు నిలబడి ఉండటం లేదా అటు ఇటు తిరుగుతూ ఉండటం వల్ల క్యాలరీలను ఎల్లప్పుడూ ఖర్చు చేసినట్టు అవుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడుతుంది. నిలబడి ఉండటం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా శరీర భంగిమ ఆకర్షణీయంగా మారుతుంది. కండరాల స్థిరత్వం పెరిగి వెన్నుముక, నడుము, తొడలు వంటి ప్రాంతాల చుట్టూ కొవ్వు కరిగిపోవటమే కాకుండా బలంగా మారుతాయి. మెడ నొప్పిని తగ్గించడానికి, వెన్నుముక నొప్పి నయం చేయడానికి నిలబడి ఉండటం బాగా సహాయపడుతుంది. నిలబడి ఉన్నప్పుడు వెన్నుముకపై ఒత్తిడి పడి శక్తివంతంగా తయారవుతుంది. రక్త ప్రసరణ పెరగడమే కాకుండా కండరాల సంకోచానికి దోహదపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మొత్తం మీద కూర్చొని పనిచేయటం లేదా అటు ఇటు తిరగడం వంటి వాటితో పోలిస్తే నిలబడి ఉండేందుకు కండరాలు ఎక్కువ శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో శరీరం రక్త ప్రసరణ మెరుగ్గా జరగడం సహా మానసికంగా, శారీరకంగా శక్తి, ఓర్పు పెరుగుతాయి. గుండె స్పందన పెరిగి హృదయనాళ వ్యవస్థకు ఇది సవాలుగా నిలుస్తుంది. వ్యాయామంతో సమానమైన ఇతర ఫలితాలన్నీ ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్ల కలుగుతాయి.